హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ దేవుని నామములో వందనాలు తెలియపరచున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు మంచివాడు. దేవుడు మంచివాడా చెడ్డవాడా? ఈ లోకంలో అన్య జనాంగము కూడా యేసు మంచి దేవుడే అని తెలియపరుస్తూ ఉన్నారు. అవునా కాదండి? మీ దేవుడు మంచి దేవుడండి, మీ దేవుడు గొప్ప దేవుడండి, మీ దేవుడు ఇంకా మీతో ఎవరేమనరా? మంచి దేవుడు, గొప్ప దేవుడు, ఇంకేటంటారు? మీ దేవుడి దగ్గరికి వెళ్తే కార్యాలు చేస్తాడండి అని అనేకులు మనతో పలుకుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. వారు ఎవరు చెప్పేవారు? ఎవరు? అన్య జనాంగమే. ప్రైజ్ ద లార్డ్. మరి అన్య జనాంగమైన వారే అంత చక్కగా యేసు ప్రభువుని గణపరుస్తుంటే మరి మనము గణపరచాలా గణపరచకూడదా? యోబు భార్య ఏమంది? దేవుడిని దూషించి మరణము. ఏం చెప్పాడు? దేవుని దూషించి మరణం కమ్ము అంటే ఏమన్నాడు? ఆ లేఖనం ఎవరికైనా జ్ఞాపకం ఉందా అని? ఇంకేమంటున్నాడు? చదవండి. మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనము అనుభవింప తగదా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఆయన పలికే మాటలు ఏమంటే, మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును అనుభవించమా? విశ్వాసిగా, దేవుని బిడ్డగా పలికే మాట. యోబు దేవునికి మంచి బిడ్డ, దేవునికి నమ్మకమైన వాడుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఆయనకు వచ్చినటువంటి శోధన, కీడు, ఆయనకు వచ్చినటువంటి భయంకరమైన శోధన ఈ భూప్రపంచంలో ఎవరికి రాలేదు అని చెప్పవచ్చు. నన్ను ఒక పాస్టర్ గారు అన్నారు, ఆనాడు యోబుని ఉన్నాడో లేదో కానీ మీ జీవితంలో మాత్రం ఇన్ని శ్రమలు కలుగుతున్నాయి. ప్రైజ్ ద లార్డ్. దానికి నేనేమన్నానంటే, దేవునికే మహిమ. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు దేవునికే మహిమ అన్నానంటే, ఎందుకు దేవునికి మహిమ అన్నాను? యోబు చెప్పాడు, మేలునే అనుభవించమా? మేలును ఎంత సంతోషంగా అనుభవిస్తున్నామో, శ్రమ వచ్చినప్పుడు, కీడు వచ్చినప్పుడు, శోధన కలుగుతున్నప్పుడు, నష్టము కలుగుతున్నప్పుడు, వేదనలు కలుగుతున్నప్పుడు, బాధలు కలుగుతున్నప్పుడు, మేలు కలిగినప్పుడు ఏ విధంగా సంతోషిస్తున్నామో ఆ విధంగానే సంతోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉండగలమండి? ఉండగలమా? రాధమ్మ చెప్పిన సాక్ష్యంలో మాట చెప్పింది, నేను అందరి ఎదుట నాలో ఎన్ని బాధలున్నా నవ్వుతూనే ఉంటాను. నవ్వుతూనే ఉండాలి. చనిపోయినప్పుడు కూడా ఎలా చనిపోవాలి? పళ్ళు ఎగలించుకుని నవ్వుతూనే చనిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నవ్వేటప్పుడు ఏం కనబడతాయి చెప్పండి? ఇంకా పెద్ద పళ్ళు నులుకో ఇంకా భారీగా కనబడతాయి.
వాళ్ళు ఏం చేస్తారు, మూసుకుంటారు, మూసుకొని నవ్వుతారు. లేదు, నవ్వు వచ్చినప్పుడు నవ్వుడే, నీ పళ్ళే కనబడినా నీ ఒళ్ళే కనబడి ఏది నవ్వు వచ్చినప్పుడు ఏం చేయాలంటే నవ్వుడే. దేవునికి స్తోత్రం. ప్రియులరా, యోబు పలికే మాటల్లో ఎంత మంచి మాట ఉంది. మేలే అనుభవిస్తామా, కీడు అనుభవించమా. తన భార్య ఆ మాట పలకడానికి అర్హురాలే. కారణం ఏంటంటే ఆ మేధ మాటలో మాట ఉంటుంది, భార్య ఇంకనూ నీవు యథార్థత వదలకుందవా. తప్పేం కాదు. ఈ లోకరీతిగా స్త్రీ బలహీనమైన ఘటనమని రాయబడి ఉంది బైబిల్లో, హెబ్రీ పత్రికలో. ప్రియులరా, భార్య భర్తకు వచ్చిన కష్టాలను చూసి, శ్రమలను చూసి, బాధలు చూసి, ఎటువంటి భార్య అయినా సరే, ఎలాంటి భార్య అయినా సరే, ఏంటండి దేవుడు మనకి ఎంత శోధన కలిగిస్తున్నాడు, మనం ప్రార్థిస్తున్నాం కదా, మనం ఆరాధనకి వెళ్తున్నాం కదా, మనం వాక్యం చదువుకుంటున్నాం కదా, మనము అనేక రీతిలుగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన కొరకు అయ్యగారు ఏదైనా ప్రకటిస్తే ఆ ప్రకటన ప్రకారంగా వెళ్తున్నాం కదా, ఎక్కడ మనం తప్పిపోవటం లేదు కదా, ఎందుకు ఈ విధంగా వచ్చింది అని ప్రతి ఆడమనిషి కూడా అనొచ్చు. అనకపోవడానికి తప్పేమీ లేదు. అలాగే మగవాడు కూడా అనొచ్చు, అంటారు. కానీ నేనేమంటానంటే, అంటే అనుగాని మళ్ళా నువ్వు బలం పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. మళ్ళా నువ్వు మారు మనసు పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళా దేవుని యొద్దకు తిరిగి రావడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళా దేవుడు నమ్మదగిన వాడని గట్టిగా నీ విశ్వాసాన్ని పట్టుకొని ఏం చేయాలంటే వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయడానికే ప్రయత్నం చేసి దేవుని పాదాలే పట్టుకోవాలి. ఆయన ఏమన్నదంటే ఆమె వదలకుందువా అని మాట విడిచిపెట్టే అన్నట్టుగా పలికింది. కానీ యోబు వెంటనే బలపరిచాడు భార్యని. ఏమన్నాడంటే, మూర్ఖురాలు అనలేదు ఆయన్ని. నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టుగా ఎవరో మూర్ఖురాలుగా మాట్లాడినట్టు నువ్వు అలా మాట్లాడితే, విశ్వాసం తెలిసిన దానివి, వాక్యం తెలిసిన దానివి, ప్రార్థన ఎరిగిన దానివి, దేవుని శక్తిని తెలుసుకున్న దానివి, దేవుని మహిమను తెలుసుకున్న దాన్ని నువ్వు కూడా అలా బలహీన పడిపోతే మనం ఎలాగ ముందుకు వెళ్తాం అన్నట్టుగా యోబు తన భార్యను కూడా బలపరిచినట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అది సామాన్యమైన శోధన కాదండి. ఎంతమంది పిల్లలు పోగొట్టుకున్నాడు యోబు? ఇస్లాం చెప్తున్నారు, చెప్పండి. అంత మొత్తం మీద అంత 10 మంది, 13 అన్నాం. అందు గురించి 10 మందినా? ఓకే, 10 మంది పిల్లలు పోగొట్టుకోవడం అంటే మాటలా? 2 సంవత్సరాల తర్వాత ఒకడు, 2 సంవత్సరాల తర్వాత ఒకడు, 5 సంవత్సరాలు చనిపోలేదు. అందరూ ఒకేసారి చనిపోయారు, ఒకే రోజున చనిపోయారు. అది ఎంత వేదనండి. అయిపోయిందా? ఒకే రోజున ఆస్తి పోయింది, ఒకే రోజున తనకున్నదంతా అయిపోయింది, ఒక్క గంటలో అయిపోయినట్టుగా అయిపోయింది అంతే. కొంతమంది పేకాట ఆడుతారు, ఒక్క రోజులోనే మొత్తం సమస్తం అంతా అర్పించేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వచ్చిన అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. నిద్ర ఎందుకు వస్తుంది చెప్పండి? తిండి ఎక్కువైపోతే పీకమయ్య తినేసి వస్తే నిద్ర వచ్చేస్తుంది. ఎవరు నిద్రపోతారంటే శరీరం అలిసిపోయి ముసలోళ్ళు అటు ఉంటారు కదా, వాళ్ళు పాపం ఆయా సమయాన్ని బట్టి ప్రతిరోజు ఆ టైంకి పడుకుని పోయే స్థితి ఉంటుంది. మరి ఇక్కడ ఆ టైంకి కూర్చొని ఉంటే, మెలకువ ఉంటే ఇబ్బంది కలుగుతుంది, నిద్ర రావచ్చు. అందుకే అర్ధంగా తినాలి. తినొచ్చు కానీ ఒక 2 ఇడ్లీ తినొచ్చు, కానీ లేకపోతే ఒక గ్లాసు గంజి వచ్చి తాగేసి వచ్చి వాక్యం దగ్గర కూర్చుంటే దేవుడు ఆటోమేటిక్గా నీ ఆత్మని బలపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ ఏమని రాయబడి ఉంది, దేని గురించి మాట నేను మీకు తెలియపరిచానండి? కాదు, మేలు అనుభవిస్తామా, కీడు అనుభవించడం అంటే అర్థం ఏంటి? ప్రియులరా, మానవుని యొక్క జీవితాలు
లేదా విశ్వాసి యొక్క జీవితంలో అన్ని సంవత్సరాలు ఒకలాగా ఉండదు. దేవునికి స్తోత్రం. ఎంతమంది నమ్ముతున్నారు? అన్ని సంవత్సరాలు ఒకేలాగా గడవదు. ఒక సంవత్సరము బాగుంటే, లేకపోతే 2 సంవత్సరాలు బాగుంటే 3వ సంవత్సరం కుటుంబంలో ఏదైనా అనారోగ్యం రావచ్చు. 3వ సంవత్సరం ఆర్థికంగా ఇబ్బందులు కలగవచ్చు. 3వ సంవత్సరం లేదా 4వ సంవత్సరంలో నీ జీవితంలో కొన్ని నష్టాలు కలగవచ్చు. అన్నీ నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, దేవుని మీద ఆధారపడ్డాను కదా, దేవునితో జీవిస్తున్నాను కదా, దేవుళ్ళో ఉన్నాను కదా, నాకెందుకు ఇలా కలుగుతున్నాయని అనడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని కాలాలు ఒకలాగా వెళ్ళకపోవచ్చు. అన్ని కాలాలు ఒకలాగా వెళ్ళకపోవచ్చు. అంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టాడనో, దేవుడు మనల్ని వదిలేశాడనో, దేవుడు మనల్ని పట్టించుకోలేదనో, దేవుడు మనల్ని చేరదీయలేదని ఏమాత్రం కూడా చింతపడిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం. బలహీనులను బలపరచువాడు ఆయనే. ఎక్కడుంది ఆ వాగ్దానం? చాలాసార్లు చెప్పాను. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడానే, సమస్యలను వారికి బలమిచ్చేవాడు ఆయననే. వాగ్దానం యెషయా గ్రంథంలో ఉంటుంది. చదువుతారా ఒకసారి? ఉందా? చూసారా ఒకసారి? ఎప్పుడైనా చూసారా యెషయా గ్రంథంలో వాగ్దానాన్ని? ఎప్పుడు చూడలేదా? అంటే మీరు బైబిల్ చదవటం లేదు. దేవునికి స్తోత్రం. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం చదివితే 29 నుంచి 31 వచనం వరకు అక్కడ దేవుడి యొక్క గొప్ప వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లిపోతారు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారి పక్షిరాజు వలె రెక్కల చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాగ్దానాన్ని ఎంతమంది అండర్లైన్ చేసుకున్నారు? అండర్లైన్ చేయండి, అండర్లైన్ చేయండి. పెన్ ఉంటే అండర్లైన్ చేయండి. పెన్ లేకపోతే పక్క వాళ్ళ దగ్గర పెన్ అడగండి. ఒక పెన్ను నోట్స్ తెచ్చుకోండి. నోట్స్ తెచ్చిన వాళ్ళు చేయలేదండి. నోట్స్ తెచ్చారా? దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం ఈ దినము మూలవాక్యం ఏంటంటే మనం చూసినట్లయితే సొమ్మసిల్లిన వరకు అని ఈ 29 నుంచి 31 వచనం వరకు కూడా అనేకమైన లేఖనాలు ఉన్నాయి. ఆ లేఖనాల్లో నుంచి మనము ముందుకు వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో లేదా ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా, మన యొక్క మనసు, మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపు, మన యొక్క హృదయము దేవుని వైపు చాచినట్లయితే లేదా దేవుని వైపు త్రిప్పుతున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో కూడా ఆయన ఏం చేస్తారని మాట్లాడుతూ ఉంటాడు. ఆమెన్. ఆమెన్ చెప్పండి. ఆమెన్ చెప్పండి. ఈరోజు దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నాను. ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నన్ను దర్శించు, ప్రభువా నన్ను బలపరచు, ప్రభువా నన్ను ఆయత్తపరచు. ప్రభువా నేను అనేకమైన శ్రమల గుండా వెళ్తున్నాను, నా యొక్క శ్రమల్లో నుంచి నన్ను విడిపించుటకు శక్తివంతుడిగా ఉన్నావు కనుక ఈ దినము నీ యొక్క వాక్యం ద్వారాగా నాతో ఏమి మాట్లాడబోతున్నావో మాట్లాడు నాయనా, నన్ను బలపరచు నాయనా అని ఎంతమంది ప్రార్థన చేసుకుని వచ్చారో యథార్థముగా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిందా?
అంటే మీరందరూ అలాగే వచ్చారా? దేవుడు నాతో మాట్లాడతాడు, మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది ఒకసారి చేరి దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుడు నాతో మాట్లాడాలి, దేవా నువ్వు నాతో మాట్లాడాలి. ఆయన మాట్లాడితే ఏం జరుగుతుంది? ఏం అద్భుతం జరుగుతుంది? నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. పలికితే ఏం జరుగుతుందట? దేవుడు మనతో మాట్లాడితే అద్భుతాలు చూస్తాం. దేవునికి స్తోత్రం. ప్రియులరా, కింద వాక్యంలో ఏమన్నా, వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలిక నడిచిపోవుదురనే ఈ వాగ్దానాన్ని నేను నా రక్షణ దినాల్లో అనేక సంవత్సరాలు రక్షింపబడిన తర్వాత అనేక సంవత్సరాలు ఈ వాగ్దానాన్ని ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, వారు పక్షిరాజు వలె పైకి ఎగురుతారని అన్నావు కదా, అలా నిజంగా జరుగుతుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడు నాకు ఎగరలేదు కానీ ఎగరలేదు కానీ కల్లో మాత్రం నన్ను ఏం చేసేవాడు అంటే పైకి ఎత్తేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలా పైకి నేను ఇలాగ చాపుకుంటూ ఎగురుతూ కల్లో అండి నాకు అనేకసార్లు దర్శనం చూశాడు. ఈ వాగ్దానాన్ని చదివి ప్రార్థన చేసుకున్నప్పుడల్లా కూడా ఎగిరేటట్టుగా, పైకి ఎగిరేటట్టుగా ఆయన నన్ను బలపరిచేవాడు. దేవునికి స్తోత్రం. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా ఉండవు. ద్వితీయోపదేశకాండంలో ఇచ్చిన వాగ్దానాలు ఇవి. నువ్వు పైవాడుగా ఉంటావు, కిందవాడుగా ఉండవు. నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు చేసేవాడుగా ఉండవు. ప్రైజ్ ది లార్డ్. అప్పు తీసుకునేవాడుగా ఉండవు, అప్పిచ్చేవాడుగా దేవుడు నిన్ను చేస్తాడు అనేటువంటి మాటలు మనము ఈ ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో మనకు కనబడుతుంటాయి. ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట దేవుని యొక్క వాక్యమని నువ్వు విశ్వసించినట్లయితే, అది దేవుని మాట అని విశ్వసించినట్లయితే, నువ్వు విశ్వాసం చూపిస్తున్నట్లయితే నువ్వు దేవుని కార్యాలని చూడగలవు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, ఆ మాట పక్షిరాజు వలె రెక్కల చాచి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఈ వాగ్దానాలు మన జీవితాల్లో ఎంతగానో బలపరుస్తూ ఉంటాయి. మొన్నటి దినము నేను ఫెలోషిప్కి వెళ్ళిన దినం ఏ రోజమ్మా జ్ఞాపకం ఉందా? బుధవారం నాడు ఫెలోషిప్కి, అంటే మన న్యూ లైఫ్ పాస్ట్ గారు అందరం కూడా, విజయనగరం జిల్లా పాస్ట్ గారు అందరం కూడా ప్రతి నెల ఒకరి దగ్గర కూడుకుంటాం. మేము నిన్న అంటే గత వారంలో నెల్లిమర్ల దగ్గర ఎస్ఎస్ఆర్ పేట అనే ఊరు ఉంది. ఎస్ఎస్ఆర్ పేటకి 4 కిలోమీటర్ల దూరంలో మణిపురి అనే ఒక ఊరు ఉంది. మణిపురి మరి అక్కడ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఎస్సీ వాళ్ళు ఉన్నారు, బీసీ వారు ఉన్నారు. అంటే బీసీ వారు అంటే కాపులు, ఆ చర్చి దగ్గరలో ఉన్నవాళ్ళు, ఒక 2 కాపులు, ఒక 2 సాలీలు, ఒక 2 గొల్లలు, ఇలాగ అనేకమైన అందరూ కూడా ఉన్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళి నేనైతే ఆ ముందు రోజు రాత్రి నేను చాలా బలహీనంగా ఉన్నాను. ఏంటి నా బలహీనత అంటే, ప్రభువా 1 కోటి రూపాయలు ఇచ్చేవు కాదైనా ఆయన అని ప్రార్థన చేయాలి. ఆశ ఉంది. వాటి గురించి నా యొక్క బలహీనత కాదు, నేను ఏడ్చలేదు. లేదంటే నా కుమార్తె లేదా నా అల్లుడి గురించో, వారి యొక్క దాంపత్య జీవితం గురించో, లేకపోతే వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించో, లేకపోతే వారి యొక్క అభివృద్ధి గురించో నేను ఆలోచన చేయలేదు, చింతించలేదు. కానీ నా ఆలోచన అంతా ఒకటే, ఏంటి ప్రభువా, ఇంత గ్రామానికి చూపించా, దర్శించి పంపించావు కదా, ఆత్మలు ఎందుకు రక్షణ పొందటం లేదు, ఆత్మలు ఎందుకు రావటం లేదు? నేను నా వేదన అది. మందిరం నిండా ప్రజలు ఉంటే, పెట్టి నిండా డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కానీ మందిరం నిండా జనం ఉంటే నాకు ఎంత సంతోషం తెలుసండి. మీరు ఎంతమంది తక్కువ వచ్చారు, నాకు ఎప్పుడైనా సరే తక్కువ
జనాభా వస్తే ఎక్కువ కానుక వస్తుంది, ఎక్కువ మంది వస్తే తక్కువ కానుక వస్తుంది. కానీ నేను కోరుకునేది ఏంటంటే ఎక్కువ మంది రావాలని. దేవునికి స్తోత్రం. యథార్థంగా చెప్తుండండి, అబద్ధం కాదు. ఎందుకంటే పులిపేట మీద ఉండి అబద్ధం కానీ మా పలికితే దేవుని యొక్క ఉగ్రతకి గురైపోతామని బైబిల్లో తేటగా గ్రంథంలో తెలియపరుస్తున్నాయి. యథార్థంగా చెప్తున్నాను. చర్చి నిండా ప్రజలుంటే పెట్టిన డబ్బులు లేకపోయినా పర్లేదు నాకు అనిపిస్తుంది. మిమ్మల్ని చూడగానే ఆ వారం అంతా కడుపు నిండిపోయినంత అయిపోతాను. చాలా వేదన. గత కొన్ని దినాల నుంచి నేను బాధపడుతున్నాను. ఏంటి ప్రభువా ఈ విధంగా దర్శనమిచ్చి పంపించినాడు నువ్వే కదా, నేను నార్మల్గా రాలేదు కదా, నువ్వు పంపిస్తే కదా వచ్చాను, నువ్వు వెళ్ళకమనిపోతే నేను ఇక్కడ రాకపోతే నీ ఊరేదో నాకు తెలియదు కదా. చాలా వరకు రక్షించావు, చాలా ఆత్మలు రక్షించబడ్డాయి. కొంతమంది మరణించారు, కొంతమంది సైడ్కి వెళ్ళిపోయారు, కొంతమంది చర్చిలో నుంచి ఉండిపోయారు. ఏది ఏమైనా ఒక దగ్గర ఒక 150, 160 మందిని రక్షించాం. ఇంతటితోనే సరిపోద్దా? ఆత్మలు అయిపోతాయా? ఈ గ్రామం నశించిపోవడమేనా? నా వేదన అంతా అదే. చాలా వేదనగా ఉన్నాను. వెళ్ళినప్పుడు కూడా పాట పాడుకుంటూ ఏదో పాట, ఎందుకంటే వాహనం మీద వెళ్తాను, ఏదో పాట పాడుకుంటూ వెళ్ళిపోయాను. ప్రభువా నువ్వు నాతో మాట్లాడాలి, నన్ను దర్శించు, బలపరచని నేను దేవుని వాక్యం గురించి ధ్యానించుకుంటూ వెళ్ళిపోయాను. ఆరాధనలో కూర్చున్నాం. ఆరాధన అంతా అయిపోయింది. బాబు వచ్చారు, అయ్యగారు కుమారుడు. దేవునికి స్తోత్రం. మన పెద్ద అయ్యగారు బాబు, ఆయనే నడిపిస్తున్నాడు కనుక ఆయన ఇప్పుడు మాకు డైరెక్టర్, సేవకులకు డైరెక్టరు మన పెద్ద అయ్యగారు పెద్ద బాబే. ఆయన వచ్చారు. ఆయన కరెక్ట్గా 12:15 వచ్చారు. ఆయన ఒకళ్ళు రాకపోతే నాకు కానీ ఇంకో బ్రదర్ కానీ వాక్యం ఇవ్వడానికి ఈయన రెడీగా ఉన్నాడు. సూపర్వైజరు అని మీరు చెప్పండి అన్నాడు. సర్లేండి బాబు రాకపోతే చెప్దాంలేండి అన్నాను. అయితే ఆయన వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏ విషయంలో అయితే బలహీనంగా ఉన్నానో, ఏ విషయంలో అయితే బలహీన పడిపోతున్నానో, ఏ విషయంలో అయితే ఎక్కువగా చింతిస్తున్నానో ఆ విషయంలోనే వాక్యంలోనే ఆ యొక్క వాక్యాన్ని తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని సమస్యలను వారికి బలమిచ్చేవాడు ఆయనే. ఈ వాక్యం కాదు కానీ ఆయన చెప్పే వాక్యం. ఈ వాక్యాన్ని నేను మూలవాక్యంగా తీసుకున్నాను. సొమ్మసిల్లిపోయినట్టుగా అయిపోయాను. ఏంటి ఇంకా మీ అందరికి ఎలాగుందో తెలియదు కానీ మీరు 11:30కు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10:30కు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 12 గంటలకు వచ్చిన వాళ్ళు. నిజంగా మీకు భారం ఉంటే 10:30కి వెళ్ళి ఆరాధన చేయాలి అనే భారం ఉంటే 10:30కే వస్తారు. మీకు అందరికీ ఆ భారం లేదని నాకు అర్థమైపోయింది. ఉందండి. శనివారం ప్రార్థన పూర్తిగా మానేశారు. ఎవరు వస్తారంటే ఆ కెలకొండమాల ఫ్యామిలీని, ఆ సత్య, నేను, మా అల్లుడు, మా కుమార్తె, మేము 4గురమే. మిగతా వాళ్ళందరూ కూడా సంఘం అంతా కూడా చల్లారిపోలేదు, స్వార్థం ఎక్కువైపోయింది. చల్లారిపోయినా పర్వాలేదు, నువ్వు వెచ్చగానే ఉండు, అయితే చల్లగానే ఉండు. వాళ్ళు చల్లగా లేరు, వెచ్చగా లేరు, నులివెచ్చని స్థితిలో ఉన్నారు. అది దేవుడికి ఇష్టం లేదు. పూర్తిగా చర్చి మానేస్తున్నారా? ఆదివారం ఖచ్చితంగా అటెండ్ అయిపోతారు. మరి చల్లగైపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? పూర్తిగా అన్యుల్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే అటు వెళ్ళిపోతారు. వెచ్చగా ఉంటే ప్రతి ప్రార్థనకి అటెండ్ అవుతారు. ఈ ప్రార్థనకి అటెండ్ అవ్వరు, శనివారం ప్రార్థనకి అటెండ్ అవ్వరు, ఆదివారం ప్రార్థనకు వస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారండి? నులివెచ్చని స్థితి, వేషధారణ స్థితి. దేవుడు ఒక దినాన క్యాంటీన్చి మిమ్మల్ని ఉమ్మేస్తాడు. అలాగంటారని మీరు ఏం బాధపడవసరం లేదు. మీ పరిస్థితి అలా ఉంది. ఎవరికి భారం లేదు. చర్చికి వెళ్ళాలి, ఆరాధించాలి, శనివారం ఆరాధన, సిద్ధపడి ప్రార్థన వెళ్ళాలనే ఆశ ఎవరికి లేదు. కానీ నాకు మాత్రం
పంపాడు కదా దేవుడు, ఆయన పని చెయ్యాలి, ఆయన పంపిన పనిని నెరవేర్చాలని నా తపన. యేసుప్రభు అదే పని చేశాడు. తల్లి ఒకరోజు యేసుప్రభు వారు చిన్న టైంలో తప్పిపోయి యెరూషలేములో ఒక సమాజ మందిరంలో వాక్యం బోధిస్తున్నాడట. అనేక మందితో తరికిస్తున్నాడు. ఆ సమయంలో యేసుప్రభు తల్లి వచ్చి, ప్రభువా నిన్ను ఎదుగుతున్నావు, నువ్వు ఎలా తప్పిపోయి ఎందుకు తప్పిపోయావు అంటే, నా తండ్రి పని మీద నేను ఉన్నాను, నీకు తెలియదా అంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు నేను లోకానికి వచ్చాను నీకు తెలుసు. ఎవరికి? మరియమ్మకు తెలుసు యేసుప్రభు ఎందుకు వచ్చాడో. తెలీదా యేసుప్రభు ఎందుకు వచ్చాడో మరియమ్మకి? కానీ ఈ మరియమ్మ ఏమంటుందండి, ఎందుకు తప్పిపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎందుకు విడిచిపెట్టిస్తావు మమ్మల్ని అని ప్రశ్న వేసినప్పుడు ఆయన క్లియర్గా చెప్పాడు సమాధానం. ఏమన్నా, నేను నా తండ్రి పని మీద ఉన్నానని నీకు తెలియదా? దేవునికి స్తోత్రం. తండ్రి పనిని నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. ప్రియులారా, శిష్యులు చూసినట్లయితే యేసుప్రభు అప్పగించిన వాగ్దానాన్ని పొందుకొని యేసుప్రభుని పనిని తుదిముట్టించినంత వరకు కూడా వాళ్ళు ప్రాణాలు వదిలిపెట్టారట. దేవునికి స్తోత్రం. మన భారతదేశానికి మొట్టమొదట క్రైస్తవుడిగా వచ్చినవాడు థామస్. 29వ శతాబ్దంలోనో 34, 35 శతాబ్దంలో వచ్చాడు ఆయన. ఈ భారతదేశంలో కేరళ అనే ప్రాంతంలో మొట్టమొదటి సువార్తను ప్రకటించాడు. అక్కడ అనేక మందిని క్రైస్తవులుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేశారు తెలుసా? సువార్త ప్రకటిస్తున్నాడు కనుక, అద్భుతాలు జరుగుతున్నాయి కనుక, ఆశ్చర్యకార్యాలు చేస్తున్న అనేకులు రక్షణలోకి వస్తున్నారు కనుక ఏం చేశారంటే ఆయన్ని చంపేశారు, బల్లెంతో పొడిచి. సువార్తలో చంపేశారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రభు పని చేస్తుండగా చనిపోయాడు. ఆయన ప్రాణాలు అప్పగించేశాడు. క్రైస్తుడిగా మారాడు, ప్రభువు కొరకు నిలబడ్డాడు, ప్రభువు పని చేస్తుండగా మరణించాడు. ఆయన ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు చెప్పండిరా? పరలోక రాజ్యంలో 12 గోత్రాలతో సమానంగా 12 మంది పెద్దలు కూర్చున్నారు, లైన్గా కూర్చున్నారు. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే అది మన నిరీక్షణ. పరలోక రాజ్యంలో మొదటి స్థానంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రాణాలు అర్పించినారు. ఎవరి కొరకు ప్రాణాలు అర్పించారు? ఎవరి కొరకమ్మా? యేసయ్య కొరకు ప్రాణాలు అర్పించారు. యేసయ్య కొరకు పరిగెలెట్టారు. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ ఇజ్రాయిల్ దేశము, ఇక్కడికి వచ్చాడు కేరళ. ఎలాగొచ్చాడో, ఏ ప్రయాణంలో, వాడ ప్రయాణంలో వచ్చాడో, అప్పుడు విమానాలు లేవు కదా, గాడిదలు గుర్రాలే. ఎలాగొచ్చాడో తెలియదు కానీ నేను అనుకుంటాను వాడ ప్రయాణంలో వచ్చి ఉంటాడు. మొత్తం మీద అన్ని వేల కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడికి వచ్చి సువార్తను ప్రకటించి యేసు ప్రభువు కొరకు ఏమయ్యాడు తెలుసా? మరణించాడు. అది ఆయన భారము, ఆయన శిష్యుల యొక్క భారం. అది ప్రభువు సువార్తను ప్రకటించాలి. ప్రకటనలో నాకేమైపోయినా పర్వాలేదు, ఆ ప్రకటన చేస్తుండగా నేను మరణించినా పర్వాలేదు, ప్రాణము పెట్టినంతగా దేవుని సువార్తను ప్రేమించారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సంఘం ఇక్కడ ఎదగపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, సంఘమే. సంఘములో స్వార్థం పెరిగిపోయింది. ఏంటి స్వార్థం? ఏంటి స్వార్థం చెప్పండి అన్నా? దేవుని పని మానేయడమే స్వార్థం. దేవుని పని మానేసి మీరు ఏం చేస్తున్నారు? ఇంటి పనులు చేసుకుంటున్నారు, ఈ వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఏదేదో చేసుకుంటున్నారు, ఏదేదో ఉన్నారు. కానీ దేవుని పని చేయడానికి మీరు, మిమ్మల్ని సువార్తకి వెళ్ళమని చెప్పలే. బైబిల్ పట్టుకొని సువార్త పట్టుకుని అమ్మా యేసుప్రభు నమ్ముకొని చెప్పమని మీకు అంత ధైర్యం కూడా లేదు. పిరుకోలు మీరు వెళ్ళగలరా? సింగిల్కి వెళ్ళి సువార్త ప్రకటించగలరా? మీ ఇంటి పక్కలకే మీరు ప్రకటన చేయాలి. మీకెక్కడ అంత ధైర్యం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మీకు ధైర్యం లేదంటే మీరు యథార్థంగా జీవించలేదు కనుకనే మీరు ఇతరులకి చెప్పలేరు. నువ్వు యథార్థంగా జీవించి దేవుని కొరకు కరెక్ట్గా భక్తిగా ఉండి దేవుని కొరకు జీవిస్తే ఈజీగా చెప్పగలవు. ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటే, ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? నీలో యథార్థత లేదు. నువ్వే సరిగ్గా దేవుని గుడికి వెళ్ళవు. ఒక వారం వస్తే 4 వారాలు మానేస్తావు. నువ్వే చెప్తే ఎవరు నమ్ముతారు? వెళ్ళే మేము గొప్ప చెప్పావు. నువ్వే చర్చికి సరిగా వెళ్ళవు. నువ్వే ప్రభువు కొరకు
జీవెన్స్లో నువ్వు చెప్తే నేను నమ్మేస్తానా? నీలోనే బోల్డు ఏటున్నాయి, తప్పులు ఉన్నాయి. నీలో బోల్డు బూతు మాటలు ఉన్నాయి. నీలోనే బోల్డు అసూయలు ఉన్నాయి. నీలోనే బోల్డు ద్వేషాలు ఉన్నాయి. నువ్వు చెప్తే నేను నమ్మడం ఏంటి అన్నట్టుగా చూస్తారు వాళ్ళు. అంటే మీరు ఇప్పుడు కరెక్ట్గా ఉన్నారా, కరెక్ట్ లేరా? కరెక్ట్ లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు తీర్పు తీర్చడానికి కాదు, కానీ ఒక సంఘ కాపరిగా సంఘాన్ని కాచడానికి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీకు ఈ మాటలు తెలియపరుస్తున్నాను. కానీ లేకపోతే మీ లెక్క మీరు అప్పచెప్పుకుంటారు మీరే. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. బలహీనుము. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా? నేను ఎప్పుడు బలహీనులను అప్పుడే బలవంతుడు. ప్రియులారా, బలహీనంగా ఉంటున్న మనల్ని, నేను బలహీనం అయిపోయాను, దేవుని వాక్యం ఆదరించింది. దేవునికి స్తోత్రం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదిని. కృపా దయాశక్తి సంపూర్ణుడా, ముఖ్యమయ్యున్న దేవా. హల్లెలూయా. ప్రియులరా, చూద్దాం 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆ వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం. నా మొదటి రక్షణ దినాల్లో నేను ఎప్పుడు కూడా అలాగే ప్రార్థన చేసేవాడిని, ప్రభువా ఆ సేవకుడిలాగా నా జీవితం కొనసాగించవా. ఏలియా చేసినదంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపిన తరువాత అహాబు యెజబెలునకు తెలియచెప్పగా యెజబెలు ఒక దూత చేత ఏలియాకు నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయును. ప్రైజ్ ద లార్డ్. ఏలియా అంటే ఎంతమందికి తెలుసండి? చెప్పండారా, చెప్పు సత్య. ఏలియా తెలుసా? మేషా తెలుసా? ఇంకా మీరు ఎవరు చదువుకోలేదు కదా. ఏలియా గురించి చాలాసార్లు చెప్పానే. ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరములు వర్షము ఆగిపోయెను, మరలా ప్రార్థించగా వర్షము కురిసెను. ప్రైజ్ ద లార్డ్. అంటే వర్షాన్ని ఆపినవాడు ఏలియా. ఇంకా మీకు తెలుసో తెలియదు కానీ పరలోకములో నుంచి అగ్నిని భూమి మీదకి దించినవాడు ఏలియా. దేవునికి స్తోత్రం. వర్షాన్ని ఆపగలవా వర్షాన్ని? పోనీ కురిపించగలవా? రోజు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన ఎంతవరకు ఫలిస్తుందో మీకు తెలుస్తుందా? పోనీ నేను కానీ అంటే గొప్ప విషయం కాదు, మోకాలు వేసి గట్టిగా ప్రార్థన చేశానంటే వర్షం ఏమవుతుందో తెలుసా? పరిగెట్టుకుని వస్తుంది. నా విశ్వాసం అది. దేవుడు నాకు దర్శనమిచ్చి చెప్పాడు, నీకు ఏలియా వంటి ఆత్మను ఇస్తున్నానని చెప్పాడు. అందుకే అప్పుడు బలహీనం అయిపోతుంటాను. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు బలహీనం అయిపోతుంటాను. ఏలియా వంటి ఆత్మను ఇస్తున్నాడు దేవుడు దర్శనంలో. కల్లిబుల మాటలు కాదండి, పులిపేట మీద ఉండి కల్లిబుల మాటలు పలకూడదు. పులిపేట మీద చెప్తున్నాను, ఇది మహాభయంకరమైన స్థలం. ఈ స్థలంలో నిలబడి చెప్తున్నా, నాకు దేవుడిచ్చిన మొదటి దినాల్లో ఇచ్చిన దర్శనం ఏలియాని చూపించాడు. అటువంటి ఆత్మను నేను నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మంచి వర్షం పడిందా? ఎప్పుడు?
గత సంవత్సరం సభలకు ముందు రోజు పెద్ద వర్షం పడిపోయింది. అయ్యగారండి నిండిపోయింది, ఎక్కడ పెడతాం అన్నాడు పూడిరాజు. అది ఎందుకు నిండిపోద్ది, ఆరిపోద్ది అన్నాను అంతే. రేపు పరిస్థితి కుర్చీలు తేలిపోతాయి అన్నాడు. అడగండి, మహేష్ దగ్గరే ఉన్నాడు. అక్కడ కానీ వేస్తే కుర్చీలు తేలిపోతాయి. రాత్రికి వర్షం కానీ పడిందంటే మళ్ళీ కుర్చీలన్నీ మునిగిపోతాయండి. విశ్వాసాలు అందరూ తేలిపోతారు. దేవునికి స్తోత్రం. నేను అన్నం తేలిపోతే దేవుని రాజ్యానికి వెళ్తారులే అన్నాను. ప్రార్థన చేసాం. వర్షం కాదు కదా, మంచు కాదు, ఏది పడలేదు. ప్రైజ్ ది లార్డ్. ముందు రోజున వర్షం పడిపోయింది, బలమైన వర్షం పడింది. దేనికి చెప్పండి? చల్లదనానికి. ఆ రోజు ఏం వండాం? బిర్యానీ వండాం. నేను తినలేదు, కానీ మీరు అందరూ చక్కగా భోజనం చేశారు. వచ్చిన పాస్టర్ గారులు అందరూ చక్కగా తిన్నారు లేదా? మరి ఆ వేడిగా ఉంటే అది మంచి వేనేలా 20, 21, 22 తేదీలో 20, 22, 21 తేదీల్లో పెట్టాను. 17, 18 మొన్న ఇచ్చింది 20, 21 అనుకుంటాను. 17 మే నెలలో మంచి ఎండలు. ఆ సమయంలో బిర్యానీ తినగలమా? తినేస్తారు, కానీ కొంతమంది కక్కుర్తికి అరాయించుకోలేదు. తర్వాత కడుపులనే పెట్టేసుకుంటారు. వేడి, భయంకరమైన వేడి. కానీ ఆ రోజు ముందు రోజున వర్షం పడినందువలన ఆ రోజు ఏమైపోయింది తెలుసా? చల్లబడిపోయింది. చర్చిలోనే ఆరాధన జరిగింది మనకి. ఆ రాత్రి మరుసటి రోజున పడ్డదా వర్షం? పడ్డదా? మరుసటి రోజు పడ్డదా? పడలేదా? మళ్ళా మరుసటి రోజు నుంచి ఏం జరిగిందో తెలుసా? మీకు జ్ఞాపకం ఉందో లేదో, దొల్లగొట్టేసింది వర్షాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండర్రా. అంటే ఒక నరుని ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా? మనం ఎవరమండి? ఎవరమే? నరులమా లేకపోతే దేవుని దూతలమా? దేవుని దూతలకు లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఏలియా నరుడైనప్పటికీ కూడా ఏలియాకి ఇచ్చినటువంటి పవరు ఆకాశాన్ని మూసేసింది, ఆకాశాన్ని తెరిచింది. 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా ఆపేశాడు. మళ్ళీ ఆయన ప్రార్థించగా ఎప్పుడైనా అడిగారా, ప్రభువా అలాంటి అద్భుతాలు నా ద్వారాగా జరిగించగలవా? అట్టి ఆత్మతో నన్ను అసలు ఆత్మతో నింపుతావని నింపమనే ప్రార్థన చేయరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో నింపు ప్రభువా, ఆత్మతో నింపు. ఒకసారి మీకు అందరికీ తెలుసు తెలియదు, కొంతమంది చూశారు. మీకు చుట్టాలు ఎవరమ్మా? నేను మక్కవోలేనా? ఇగో రావణమ్మ తెలుసు. ఆవిడ ఆటో డ్రైవర్ ఇప్పుడు ఉన్నాడు కదా, ఆడు ఏటీఎంలో పని చేసేవాడు. ఏటీఎంలో డబ్బులన్నీ లాగినాడట. లాగేసాడా లాగలేదా? ఏడు చేసాడో తెలియదు. మొత్తం మీద 17 లక్షలు 18 లక్షలు లాగినాడు, మింగినాడు బ్యాంకులోనివి. ఆడి గురించి మేము ప్రార్థన చేసేవారు. ఈ పిల్ల చెప్పింది, అయ్యగారండి వాళ్ళు పాపం చాలా సమస్యలో ఉన్నారండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసాం. ఒకరోజు ఏం జరిగిందంటే, మీరున్నది ప్రార్థనకు తీసుకొచ్చారు. ప్రార్థన తీసుకొస్తే వాడు అన్యుడు, వాడికి యేసుప్రభు తెలియదు. యేసుప్రభు ఎవడో ఒకవేళ తెలిసిన మాకెందుకు అదే అనేటువంటి ఆలోచన కలిగిన వాడు. తెలియకండి ఈరోజు ద్వారపూడిలు ఎవడు యేసుప్రభు గురించి తెలియనుడు ఎవడు లేడు. యేసుప్రభు తెలియపోవచ్చు, నన్ను తెలియనుడు ఎవడు కూడా లేడు. తెలుసు పాస్టర్ గారని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీసుకొస్తే వాడికి ప్రార్థనలకు చేసి జస్ట్ చేతులు ఉంచాను అంతే, దెబ్బలు పడిపోండు. నేను తోసేసాను ఆయన్నే. పడిపోయి ఒక 2-3 నిమిషాలు లేగలేదు. రమణమ్మ ప్రత్యక్ష సాక్ష్యం. ఈ అది ఎవరున్నా కొండమ్మ శనివారం ప్రార్థనే కదా అది, లేకపోతే ఏదో చిన్న వాళ్ళే ప్రార్థన పెట్టుకున్నారు. కరెక్ట్. ఆ కుటుంబం కొరకు ప్రార్థన పెడితే కొంతమంది రాలేదు రండి, కొంతమంది ఎప్పుడు రారు. మీ ప్రార్థన పెడితే అందరూ వచ్చేయాలంటారు. మీ ప్రార్థన పెడితే మాకు అందరూ రావాలండి అంటారు. మీరు మాత్రం ఎవరింటికి వెళ్ళరు. మళ్ళీ డబ్బున్నోళ్ళు, పేరు ప్రఖ్యాతులు, అశోక్ గజపతి దత్తులు మీరే. ప్రార్థన ఎందుకు పెట్టుకుంటారు? కుటుంబం సంఘ బిడ్డలు వస్తారని. ఒక్క దగ్గర కాదు ఇంకొక దగ్గరికైనా రావాలా?
అప్పుడే నువ్వు సంఘస్థురాలివి. ఆదివారం నాడు బైబిల్ ఊపుకొని వచ్చి చర్చికి చూపిస్తే సరిపోదు. అప్పుడప్పుడు సంఘ బిడ్డలకి నీ కుటుంబంకి కనబడుతుండాలి. అప్పుడే కుటుంబంగా మనం సంఘం. అటు ప్రార్థన చేస్తాను అంతే, దెబ్బలు పడిపోయాడు. ఏం జరిగింది నాకు తెలీదు, ఏం జరిగిందో వాడికే తెలియదు. కానీ దేవుని కార్యం జరిగిందని మాత్రము దేవుడికి స్తోత్రం విన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఆత్మచేత నింపబడితే హల్లెలూయా. ఈ లోకంలో ఇల్లు అడుగుతాం, ఈ లోకంలో అప్పులు తీరిపోవాలని అడుగుతాం, ఈ లోకంలో స్థలం కొనుక్కోవాలని అడుగుతాం, ఈ లోకంలో బండి కొనుక్కోవాలని అడుగుతాం, ఈ లోకంలో భూములు కొనుక్కోవాలని అడుగుతాం, ఈ లోకంలో అనేకం ఏది కావాలంటే అడుగుతాం. ఆరోగ్యం కావాలంటే అడుగుతాం, అప్పులు తీరాలంటే అడుగుతాం, పిల్లల చదువుల కొరకు అడుగుతాం, పిల్లల భవిష్యత్తు కొరకు బాగుండాలని అడుగుతాం. కానీ పరిశుద్ధాత్మ కావాలా ప్రభు అని అడగండి, అది అడగరు. ఈరోజు క్రైస్తవ సంఘము సమాజం పాడైపోవడం గల కారణం ఏంటంటే, బలహీనైపోవడం గల కారణం ఏంటంటే, దేవుని వాక్యం మీద సరిగా పట్టు లేకపోవడం, దేవుని వాక్యం మీద నిలబడలేకపోవడం గల కారణం ఏంటంటే, దేవుని ఆత్మచేత వారు నింపబడటం లేదు. మనం నింపబడటం లేదు. దేవుని ఆత్మ కావాలని ప్రార్థన చేయటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. ఏలియా ఇప్పుడు అంటున్నాడు, చదువుతారా లేఖనాలని? ఆయన కింద వచనాలు చదవాలి, 4వ వచనం 5వ వచనం నుంచో. మంచినీళ్ళు తెత్తమ్మా ఉమా. బదిరి వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా, ఇంకా మేదకు చదువు, మేద వచనాలు చదువు. పోయి కూర్చొని మరణ అపేక్ష కలిగిన వాడుగా, యెహోవా నా పితరుల కంటే నేను గొప్పోడినా చాలు నాయనా. ఏమంటున్నాడు? ఎవరు ఆ మాట పలికినాడు? ఏలియా ఎవరు? ఆకాశంలో నుంచి అగ్ని దించినోడు ప్రవక్త, విశ్వాస, పాస్టర్ గారని అనటం లేదు. ఆయన ఎవరమ్మా? పరలోకంలో నుంచి భూమి మీదకి అగ్నిని దించిన వాడు. ఇంకా 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపేసిన వాడు. అటువంటి బలమైన సేవకులు పలుకుతున్న మాట్లాడి తెలుసా? ఇంత మట్టుకు చాలయ్యా, మా పితరుల కంటే నేనేమైనా గొప్పవాడినా? దేవునికి స్తోత్రం. ఆ మాట పలికినప్పుడు ఆయన ఏదో 2-3 లేదో మాటలను కాదు, నేను అనుకుంటాను కొన్ని దినాల నుంచి మదనం పడుతున్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు. తన ప్రాణం గురించి, తన జీవితం గురించి నేను అంటాను అలిసిపోయినట్టుగా ఉన్నట్టుగా కనబడుతుంది. ఎంతమంది ప్రవక్తలు చంపాడో తెలుసా? 450 మంది ప్రవక్తలు చంపేశాడు. ఏ ప్రవక్తలే? బయలు ప్రవక్తలే. మామూలుడేం కాదు, ఖడ్గం చేత నరికి చంపాడట. దేవునికి స్తోత్రం. మామూలుడేం కాదండి. బయలు ప్రవక్తల్ని, ఈ లోక దేవతలు అనేటువంటి వారిని, ఈ లోకంలో ఏదేదైతే ఉన్నాయో అవన్నీ ఆరాధించినటువంటి ఆ ప్రవక్తల్ని ఛాలెంజ్ చేసి ఏం చేశాడంటే, నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని చూపించి, నిరూపించి, తన దేవుని గొప్పతనాన్ని చూపించి వారిని సంహరించిన వాడు. ఇప్పుడు ఏమైపోయాడు? చెట్టు కింద కూర్చొని ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు తెలుసా? చాలా దూరంగా, ఆ ఊరికి దూరంగా, కనబడకుండా పారిపోదాం అనుకున్నాడు. ఆ దేశానికి దూరంగా వెళ్ళిపోయాడు అనుకుంటా నేను. దేశానికి దూరంగా వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తుండమ్మా? అది చదవండి. చెట్టు కింద కూర్చొని, నా పితరుల కంటే నేను గొప్పవాడినా, ఎంత మట్టుకు చాలు, నా ప్రాణం అంటే సొమ్మసిల్లిపోయాడండి. చాలు. ఏమంటున్నాడో తెలుసా? సొమ్మసిల్లిపోయాడు. ప్రభువా చాలయ్యా, ఎంత మట్టుకు చాలు, ఈ శోధనలు తట్టుకోలేకపోతున్నాను,
ఈ బలహీనతలు తట్టుకోలేకపోతున్నాను, ఈ అనారోగ్యం నన్ను విడిచిపోవటంలో తట్టుకోలేకపోతున్నాను, ధనం మీద చాలా అప్పులైపోతున్నాను, ఈ అప్పులు తట్టుకోలేకపోతున్నాను, ఈ సమస్యలు తట్టుకోలేకపోతున్నాను, ఈ పిల్లలకి పెళ్లి కావటం లేదు, ఆ పిల్లలకు ఉద్యోగాలు రావటం లేదు, ఇదిగో నా కుటుంబంలో పరిస్థితి చూస్తే ఆర్థిక పరిస్థితులు అధిగమించిపోయాయి, తట్టుకోలేకపోతుంది, చాలు నాయనా నా ప్రాణాలను తీసేసుకోవా అన్నట్టుగా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది అలాగ అనుకోవటం లేదు? క్రైస్తవ సంఘముగా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నన్ను బలపరిచిన దేవుడు. ప్రియులారా, నేను అదే పరిస్థితిలో ఉన్నాను. ఏంటంటే, ఎందుకు ప్రభా పిలిచా? కోటి సంపాదించలేదన్న బాధ ఎప్పుడు లేదు. నాకు ఎంత వచ్చినా కానుక నేను పట్టించుకోను. వచ్చిందా ఈ వారం 20 రూపాయలు వచ్చిందా, 20 రూపాయలతోనే తృప్తి పొందుతాను. రాత్రి మా పాపాలు రాకపోతే వాళ్ళు వచ్చినప్పటికి తప్పేళ్ళు అన్నం ఉంది, ఆల్రెడీ పెరిగిపేట తెప్పించుకున్నాను. మా పాస్టర్ అమ్మగారు ఎలాగ తినరు నైట్ పూట, ఇంకా అన్నం ఏం చేస్తావు, చక్కగా పడినవి కదా దాంట్లో పెరిగేసుకొని గెంజేసుకొని తినేద్దామని చూస్తున్నాను. మా పాప దెబ్బలాడింది. నీ వయస్సు చూస్తే పైబడిపోతుంది, ఇంకా సల్లనం పుల్లనం. ఆ రోజుతో అంతే, కడుపు ఆ రోజుతో అయిపోద్ది, అంతే, ఆ గంటతో అయిపోద్ది. ఉన్నదానితో తృప్తి పొందడమే భక్తి. భక్తి అంటే నాకు కోటి వచ్చినా బాగున్నా, వాళ్ళు కోటి సంపాదించారు, నాకు కోటి రాలేదు, వాళ్ళకి పెద్ద ఇల్లు వద్దు, నాకు ఇల్లు లేదు. బాధపడవసరం లేదండి. దేవుని ప్రణాళికలో నీకు ఇల్లు ఇవ్వాలని ఉంటే ఆయన్ని వాడకుండానే ఇల్లు తెచ్చి పడేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళికలో నువ్వు కార్ల మీద తిరగాలంటే కారు తీసుకొచ్చి పడేస్తాడు. దేవుని ప్రణాళికలో విమానం మీద వెళ్ళాలనుకుంటే, మీకు తెలుసా మన ఊరు ప్రెసిడెంట్ గారు విమానం ఇరుక్కారు తెలుసా? ఎవరికైనా? ఎంతమంది తెలుసు? మన ఊరు ప్రెసిడెంట్ గారు ఎవరు? మన ఊరు ప్రెసిడెంట్ ఎవరు చెప్పండి? అచల రామారావు అలా ఆవిడ మొన్న రోడ్డు మీద కలెక్టర్ ఆఫీస్ దగ్గర నన్ను నిలబెట్టి చేతులు పట్టుకొని, పాస్టర్ గారండి నేను ఆపాటి వాడినండి, ఢిల్లీ విమానం మీద వెళ్తున్నాను నేను నా భార్య. దేవునికి స్తోత్రం. ఢిల్లీ మోడీ గారు పిలిచారట రమ్మని. ఆపాటి వాడును ఆయన పలికే మాట అదే, నేను ఆపాటి వాడినండి, ఢిల్లీ నాకు పిలుపు వచ్చింది, నరసింహరావు గారు 25,000 నాకు విమానం టికెట్ కొన్నారండి. దేవునికి స్తోత్రం. నేను వెంటనే అన్నాను, దేవుని ప్రణాళికలు ఉన్న వాళ్ళు అందరూ అలాగే వెళ్తుంటారండి, మీరు ఏం చింతించొద్దు, అక్కడికి వెళ్ళండి చూడండి అన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తం మన మీద ఆయన కనుదృష్టి ఉంటే, గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? రాజుల గృహంలో పెట్టేశాడు. అంతే. పేదరాలే వేస్తే ఏం చేశాడు? రాణిగా చేసేసాడు. ఆయన కృపా కనికరం పొందుకుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ముందు దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయాలి, దేవుని ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా నీ పని చేయట కొరకు నన్ను వాడుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇస్తాడు. ముందు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, దేవా నీ చిత్తం ఏంటి, దేవా నీ ఉద్దేశాలు ఏంటి, దేవా నీ పని ఏంటి, నీ కొరకు ఎలా జీవించాలి, నీ కొరకు ఏ విధమైన కార్యాలు చేయాలి, నీ కొరకు నా బ్రతుకు ఏమై ఉంది అని ముందు దేవుని ప్రణాళికల గురించి మనం ఆలోచన చేస్తే, మన ప్రణాళికలన్నీ కూడా ఆయనే. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ ఊర్లోకి వచ్చినప్పుడు చర్చి కట్టాలని ఆశ కలిగినప్పుడు ఎవరో సన్యాసపడాల, ఇప్పుడు మన గురాన లక్ష్మమ్మ గారు కుమార్తె ఉన్న ఇల్లు అవతల పక్క సంవత్సరమ్మ కట్టుకుంది ఇల్లు, ఆ ఇల్లు కలిపి అందులో ముసలోడు ఉండోడు. అది చూపించాను శామ్యాత్తయ్య గారికి. ఇదేనా అయ్యగారు మరి కొనాలనుకుంటున్నాం, మరి ఇదే మందిరం కట్టాలనుకుంటే ఆయన అట్టి చూశాడు ఇలాగా. యోధా గారు మీ దర్శనం ఏంటి అని అడిగాడు. దేవునికి స్తోత్రం. నా దర్శనం అయితే విశాలం అన్నా నేను. మరి దర్శనానికి తగ్గట్టుగా స్థలం కోరుకోవాలి కదా, మీరెందుకు ఇంత చిన్న స్థలం కోరుకుంటున్నారు? ఇంకా ఆపేసాను అంతే. ఇంకా స్థలాల గురించి నేను అడగలేదు, ప్రయత్నం చేయలేదు, ప్రార్థన ఒకటే చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు పౌలు గారు మీరు ఉన్నారు కదా, పౌలు గారు, నేను, సన్యాసప్పుడు అంటే ఇశ్రాయేల్ పాస్టర్ గారు,
నేను, వెంకన్న గారు, తర్వాత పౌలు గారు ఈ స్థలంకి రామాంజీ గారు చూపించారు. ఈ స్థలం కాదండి, ఇది కాదు. ఆ 3 సెంట్ల స్థలం, అది 3 సెంట్లు ఉంటుంది, అది సోల్లాగా ఉంది. అయ్యగారు వచ్చారు, పిలిచాం. అయ్యగారు అంటే అదే మళ్ళా వచ్చారు. ఇది నీ దర్శనమా అని అడిగారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇది ఖాళీ స్థలంగా ఉంది, ఇది కూడా ఇచ్చేస్తారేమో అడగండి, ఒకసారి కనుక్కోండి. నీ దర్శనం ఏది? విశాలం అన్నాను. మరి చిన్న చూపిస్తున్నారు అంటే దేవుడు మన దర్శనాల్ని తప్పక నెరవేర్చువాడని నేను నమ్మాను. దేవునికి స్తోత్రం. నేను నమ్మానండి ఆ దినాల్లో, ఇప్పుడు నమ్ముతున్నాను. అయిపోయింది, ముగించేద్దామండి. అప్పుడు ఈ స్థలం అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఈ స్థలం కూడా ఇచ్చేస్తామన్నారు. అయ్యగారిని పిలిచా. అయ్యగారు ట్రూర్ అనుకుని చిన్న కారు ఉండేది, అంత ఉండేది కారు, ఉమ్మిని వ్యానం. ఆ 3 అన్నదమ్ములు తండ్రి, 2 అన్నదమ్ములు తండ్రి ఎక్కేటప్పటికి ఆ ఒక డ్రైవర్ ఉన్నాడు, ఆ 4కి సరిపోయినట్టు ఉండేది. అందుకని అందరూ సామాన్య మనుషులు కాదు కదా, ఆజానుబాబులాగా ఉంటారు. వచ్చారు, చూశారు. ఇప్పుడు ఇదంతా సరిపోతుంది, మీరు ఎంతకి ఇస్తారో కనుక్కోండి అని ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. అంతే. ప్రియులారా, దేవుడు వాగ్దానాల్ని నెరవేర్చువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా బలహీనపడ్డాను, సొమ్మసిల్లిపోయాను. ఏంటి ప్రభా ఈ ఊర్లో చర్చికి స్థలం దొరకటం లేదు. అప్పుడు ఉపవాసం చేశా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఉపవాసం చేశాను 21 దినము, నీరు తాగుతూ ఇక్కడ చిన్న సాల వేసుకుంటూ ప్రార్థన చేశాం. ఈ స్థలం కొనడానికి దేవుడు సహాయం చేశాడు. అడ్వాన్స్ ఇచ్చేసాం. స్థలం కొనడానికి దేవుడు సహాయం చేశాడు. మందిరం కట్టాలి, డబ్బులు లేవు. దేవుడే సమస్తాన్ని కూడా నెరవేర్చాడండి. పౌలు గారికి మొదటి విశ్వాసం తెలుసు, అప్పయ్యమ్మకు తెలుసు. ఎంత ప్రయాసపడేవను, ఎంతసేపు ప్రార్థనలు చేసేవను. రాత్రులు అలా ప్రార్థనలే 11-12 గంటల వరకు ప్రార్థనలు చేసి, ఆ ప్రార్థన వలన దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేశాడు. ఒకటి చూస్తే ఆశ్చర్యం వస్తుంది. ఒక్కోసారి నేను అలా ఒంటరిగా కూర్చొని ఆలోచన చేసినప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలన్నీ ఆయన నెరవేర్చేవాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా గమనించండి. నువ్వు సోలిపోతున్నావా, బలహీనపడిపోతున్నావా, వేదన చెందుతున్నావా, కృంగిపోతున్నావా, నలిగిపోతున్నావా, విషారిపోతున్నావా, ఇంకెందుకులే జీవితము అని ఒకవేళ మనసులో తలస్తున్నావా, నీ అనారోగ్యాన్ని బట్టో, నీ అప్పుల బట్టో, నీ కుటుంబాన్ని బట్టో, నీ పిల్లల్ని మాట వినని దాన్ని బట్టో నీవు ఒకవేళ సమస్యలిపోతున్నట్లయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బలపరిచేవాడును. చూస్తారా? ఒకసారి లేఖనాలు చదువుతారా? ఆ లేఖనం చదివి ముగించేద్దాం. అది కాదు, ఏలియా గురించి చదువుకొద్దాం. ఏలియా అంటున్నాడు, ఎంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాను. మొదట నా ప్రాణం తీసుకోనమని అని ప్రార్థన చేస్తానండి. నా ప్రార్థన తీసుకొని మనసులోనే ఎవడని అనుకుంటాడు అసలు, కానీ ప్రాణం తీసుకోమని కూడా ప్రార్థన చేస్తానంటే అంత గొప్పవాడు చూడండి. దేవుని స్తోత్రం. నువ్వు తీసుకోమంటే తీసుకుంటాడా? ఏలియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అంత గొప్ప సేవకుడిగా ఉండి, దేవుని బిడ్డలారా, అంత సేవకుడిగా ఉండి అంత బలమైన కార్యాలు చేసినటువంటి ఆ మహనీయుడే బలహీనపడిపోతే నీవు నేను మన ప్రార్థన అంతా, మన విశ్వాసం ఎంత, మన నీతి ఎంత? అసలు ఈ ఏలియా యొక్క జీవితం ఏంటో తెలుసా? ఆయన ఏది ఉంటే తింటున్నాడు. ఆయనకి బిల్డింగ్లు ఉన్నాయా? మంచి వస్త్రాలు ఉన్నాయా? మంచి వాహనాలు ఏమున్నాయా? మంచి బిల్డింగ్లే ఉన్నాయా? ఏం లేదు. ఎక్కడ ఉంటాడో, ఎక్కడ తింటాడో, ఏం జరుగుతుందో తెలియదు. గొంగలి ఇది దట్టి కట్టుకున్నట్టుగా చూస్తాం. దేవునికి స్తోత్రం. తోలిదట్టి అంత నిరుపేదగా ఉన్నటువంటి మనం చూస్తుంటాం. అంత తగ్గింపు జీవితంలో ఉన్నట్టుగా కనబడుతుంటుంది బైబిల్లో. కానీ ఆయన ప్రార్థన దేవుడు అద్భుతాలు చేశాడు. అదే వ్యక్తి బలహీనమైపోయినప్పుడు ఏమంటున్నాడంటే, ప్రార్థన చేస్తాను, ప్రభువా
ఎంత మాట చాలు, మా పితృకంటే గొప్పవాడిని కాదు, నా ప్రాణం తీసుకొని ప్రార్థన. అంటే దీని అర్థం ఏంటి? కొంతకాలము, అన్ని కాలాలు ఒకలాగా ఉండం, అన్ని కాలాలు ఒకలా పరిగెట్టలేం. దేవునికి స్తోత్రం. అన్ని గొప్ప ఏలియా ఇక్కడికి వచ్చినప్పటికి ఏమంటున్నాడంటే, ప్రభువా ఎంత మట్టుకు చాలు, నా ప్రాణాన్ని తీసుకోమంటున్నాడండి. ఎంత దారుణం! తీసుకున్నాడా దేవుడు? ఆ కింద వచ్చిన చదివమ్మా. అతడు నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టింది. ముందు నువ్వు లేచి భోజనం చేయమంది. దేవునికి స్తోత్రం. ఆ అరణ్య మార్గంలో, ఆ అడవులో దిక్కులేని వాడుగా, మరణాపేక్ష కలిగిన వాడుగా, నాకు మరణమే శరణ్యం అనుకుంటే ఆ వేదన చెందుతున్న ఆ సమయంలో ప్రియులరా ఏం చేస్తాను తెలుసా? దేవదూత వచ్చిందండి. దేవునికి స్తోత్రం. వచ్చి బలపరిచింది, ముట్టింది. ముందు లేక భోజనం చేయి అన్నదంతే. రెండోసారి వచ్చింది, భోజనం చేయి అంటూ భోజనం పెట్టిన తర్వాత ఏమంటాం తెలుసా? నీ శక్తికి మించిన ప్రయాణం ఇంకా ఉంది. నువ్వేమో చచ్చిపోతావని చేస్తున్నావు ప్రార్థన, దేవుడికి ఇష్టం లేదు. ఇదిగో ఈ ఆహారం తిని బలం పొందుకో, ఈ ఆహారం తిని శక్తి పొందుకో, ఈ ఆహారం తిని దేవుని యొక్క బలాన్ని ఆస్వాదించు. ఆ బలంతో 40 దినాలు శక్తి మించిన ప్రయాణం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చచ్చిపోవాలనుకున్నా దేవుడు సంపడం. ఎందుకో తెలుసా? నీ ద్వారాగా ఆయన ప్రణాళిక ఇంకేదో ఉంది. నీ ద్వారాగా ఆయన ప్రార్థన చేస్తే చాలు. నువ్వు ప్రార్థన చేయి. ఒకవేళ దేవుని ప్రణాళిక నువ్వు ప్రార్థన చేయడానికి ఇచ్చాను, ప్రార్థన చేయి. అయ్యో నేను వృద్ధాప్యంలో ఉన్నానే, ప్రార్థన చేయలేకపోతున్నానే, సువార్తకు ఏం అవసరం లేదు. మేము సువార్తకు వెళ్ళినప్పుడు నువ్వు చర్చిలోకి వచ్చి మా సువార్త బాగా జరిగేటట్టుగా నాయన సహాయం చేయి నాయన అని మోకలి ఇక్కడ ప్రార్థన చేయి. పడుకొని ఎన్ని అద్భుతాలు ప్రియులరా. అలిసిపోయిన మనల్ని, సొమ్మసిల్లిపోయిన మనల్ని దేవుని దూత మనల్ని బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తుంది. నిరాశ పడ అవసరమో లేదు. ఏమంటున్నాడు? ఇదిగో దూత వచ్చి అంటుంది, ఏలియా ఇదిగో ఈ భోజనం చేయి, లెగు, నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఈయనేమంటున్నాడు? చనిపోతే బాగున్నా అనుకుంటున్నాడు. దేవుడేమంటున్నాడు? ఇంకా నువ్వు పని చేయవలసి ఉంది అంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బలహీనతను బట్టి, నీ అప్పులు బట్టి, నీ వేదన బట్టి, నీ కుటుంబ పరిస్థితులు బట్టి, నీకున్న ఆర్థిక ఇబ్బందులు బట్టి, నీకున్న తలంపులు బట్టి, నీకున్న ఒత్తిడిని బట్టి ఒక్కొక్కసారి మరణమైపోతే బాగున్ను, చనిపోతే బాగున్ను అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరా, నీ ఆలోచన వేరా, దేవుని ఆలోచన వేరా. దేవుడు అంటున్నాడు ఏలియాతో, ఇంకా నీ పని ఉంది నాతో, నీ పని ఉంది నాకు. ప్రైజ్ ద లార్డ్. నీతో నాకు పని ఉంది. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం.